1,00,000 మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధిని గులియన్ బారీ సిండ్రోమ్ అంటారు. ఈ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ తారీఖున ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వారిలో 2 వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒకళ్ళు చనిపోయినటువంటి న్యూస్ వచ్చింది. దాంట్లో చాలా భారీ ఎత్తున ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అందరూ కంగారు పడుతున్నారు. అయితే దీనికి నాన్ వెజ్కి ఎటువంటి సంబంధం లేదు. బేసిక్గా ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదన్నా చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నప్పుడు యాంటీబాడీస్ని లోపలికి పంపిస్తారు మన శరీరంలోకి. సో ఆ యాంటీబాడీస్లో 90% యాంటీబాడీస్ బాగానే పనిచేస్తాయి. అలా 90% మందికి 100% కూడా బాగానే పనిచేస్తాయి. కానీ కొంతమందికి మాత్రం 90% పనిచేస్తే మిగతా 5% బాడీలో అట్లా ఉండి ఎప్పుడైనా సరే నరాల్లో ఏదన్నా తేడా వచ్చినప్పుడు అవి బలహీనపడినప్పుడు వాటి మీద దాడి చేస్తే ఆ దాడి చేసినప్పుడు మన కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, చేతులు తిమ్మిర్లు ఎక్కడం, అట్లా అది తర్వాత జలుబురాగా మారడం, తర్వాత లంగ్స్ మీద దాడి చేస్తుంది. దాన్ని మనం జీబీఎస్ అంటాం. సో అట్లా మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంది. అవకాశం మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఇది వస్తే చనిపోతారు అనేది లేదు. చాలామంది వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కోవిడ్ టైంలో మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2021లో కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత ఈ జీబీఎస్ చాలామందికి వచ్చింది. ఇండియాలో కోవిడ్ కేసుల లెక్కల్లో పడి దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. అప్పట్లో కూడా చాలామందికి వచ్చింది. కొంతమంది చనిపోయారు. మిగతా వాళ్ళు తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ జీబీఎస్కి సంబంధించి ఒకసారి మనకు ఏదన్నా సిమ్టమ్ తెలియాలి, నాకు వచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి వెంటనే అంటే మాత్రం ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మన కాళ్ళు చేతులు తిమ్మిరి లేకుండా చూసుకోవాలి. కాళ్ళు ఎప్పుడైతే తిమ్మిరి ఎక్కుతున్నాయో కొద్దిసేపటి చేతులు కూడా తిమ్మిరి ఎక్కుతున్నాయో వీలైనంత త్వరగా డాక్టర్ని అప్రోచ్ అయితే మంచిది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. ఈ సిమ్టమ్ను మనం త్వరగా తగ్గించుకోగలిగితే సెట్ అయిపోతుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కొన్ని కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఐవీ అంటారు. ఆ ఐవీ ఇంజెక్షన్స్ మనకి 4 ఎన్నో కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ వేస్తారు అనమాట. సో డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఓ పక్క చలికాలం నుంచి ఎండాకాలంలోకి టైం మారుతుంది, అదొక రీజన్. అండ్ కోట్లాది మంది ఇటు దాని పేరేంటి మహాకుంభమేళకి వెళ్ళి రావటం, అక్కడి నుంచి కూడా కొంతమంది అట్లా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉండడం, అక్కడ వైరస్లు వాటర్లో ఉన్న వైరస్ల వల్ల కావచ్చు, ఈ రకరకాల రీజన్స్ వల్ల కూడా ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. కొన్నాళ్ళు ఆగితే ఇది సెట్ అవుతుంది. దీనికి నాన్ వెజ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది బర్డ్ ఫ్లూ వ్యవహారం వేరు, జీబీఎస్ వ్యవహారం వేరు. సో దాని గురించి బర్డ్ ఫ్లూ గురించి అయితే ఆల్రెడీ చికెన్ లవర్స్ మస్ట్ వాచ్ అని ఒక వీడియో చేసాం, మన ఛానల్లో చూడండి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బర్డ్ ఫ్లూ ఏంటి, దాని గొడవ ఏంటి, ఏం తినాలి, ఎలా తినాలి అనేసి. అట్లాగే దీని గురించి కంగారు పడాల్సిందే. దీనికి నాన్ వెజ్కి సంబంధం లేదు. మనకి మాస్కులు పెట్టేసుకుని తిరగడం అనేది కాదు. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యేది కూడా కాదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రాణాంతకం కొన్ని చాలా రేర్ సందర్భాల్లో ప్రాణాంతకం, కానీ ప్రాణాల మీద పడి తీసేసే అంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కాదు. ఎప్పుడైనా సరే కోమార్బిడ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే ఆల్రెడీ తీవ్రమైన డయాబెటీస్ కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో ఎప్పటి నుంచి బాధపడే వాళ్ళకి ఇలాంటివి చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. మనం కూడా వీలైనంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది.